హలో హాయ్ నేను ఈరోజు పులగం చింతపండు చట్నీ చేస్తున్నాను. పులగానికి బియ్యం పెసరపప్పు కలిపిన బియ్యాన్ని కడుక్కుంటున్నాను. 2 మాటలు కడుక్కోవాలి. రెండు మాటలు వాష్ చేసిన తర్వాత 1కి 2 చొప్పున వేసుకోవాలి. ఒక గ్లాసుకు 2 గ్లాసుల నీళ్ళు. వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగించిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా మూత మూసుకోవాలి. తర్వాత మూత తీసి చూసి కొద్దిగా కలుపుకోవాలి. ఒక్కసారి కలిపి మళ్ళీ మూత మొయ్యాలి. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత మూత తీసి అన్నం ఉడికిందేమో అని చూసుకోవాలి. అన్నం ఉడకలేదు ఇంకా. మళ్ళీ కొద్దిసేపు మూత మూసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలా చూస్తే తడి ఉందా లేదా అని తెలిసిపోతుంది. అదే ఇప్పుడు బాగా ఉడికింది. అన్నం అయిపోయింది. ఇంకా పులగం ఇంకా ఇప్పుడు బాల పెట్టి 1 కప్పు బుడ్డపప్పులు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల నువ్వులు 2 బాగా దూరగా వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 20 ఉంటాయి. బాగా నూనె వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అంత కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. మళ్ళీ అట్ని ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి అవి కూడా కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి. కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని వట్టి మిరప అదే ఎండుమిర్చి వేయించినవి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ముందు ఇవి ఎండుమిర్చిలో ఉప్పు వేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి.
మిక్సీ పట్టుకొచ్చిన. ఇప్పుడు బుడ్డపప్పులు వేస్తున్నా. బుడ్డపప్పులు నువ్వులు వేయించినవి. ఒక 2 స్పూన్ల బెల్లం పొడి, ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి. అవి వేయించిన ఆనియన్స్, ఇంకా చింతపండు, నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొచ్చిన. ఇంకా పోపు వేస్తున్నా. పోపు వేసుకోవాలి. కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చట్నీ దాంట్లో పోసేసినాను. అలా ఉండాల. పులగండ్లు బాగుంటుంది తినడానికి. అలా లూజ్ ఉండకూడదు, అలా గట్టిగా ఉండకూడదు. అట్లా ఉండాలి, సరిపోతుంది. ఈ కాంబినేషన్ ఎంతోమందికి ఇష్టమో. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా అన్నం పెట్టి పులగం పెట్టి తింటున్నాను. బాయ్ బాయ్.